బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సోషల్ వార్ నడుస్తుంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖపై అసభ్యకర కామెంట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ ఆమె అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అంబర్పేటలో కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఒక రకంగా కేటీఆర్ వాహనంపై దాడి చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద పెట్టిన నినాదాలు చేసిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ వ్యాఖ్యల వెనుక కేటీఆర్ ఉన్నారంటూ ఆమె ఫైర్ అయిన నేపథ్యం. ఈ నేపథ్యంలో కేటీఆర్కు సిగ్గులేదా అంటూ కొండా సురేఖ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అటు బీఆర్ఎస్ ఆఫీస్ ముందు పద్మశాలీలు చేసిన నిరసన నేపథ్యంలో వాళ్ళపై కూడా దాడి చేయించారంటూ కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మొదటి నుంచి మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని, పశువుల కంటే హీనంగా చూస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ ఫైర్ అవుతున్నారు. మంత్రి హోదాలో ఉన్న తననే ఇంట్లో ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేనేత సమస్యలు చెప్పి గౌరవంగా చేనేత మాల మెడలో వేస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం దాన్ని ట్రోల్ చేస్తుందన్నారు. ఒక మహిళ అనే గౌరవం లేకుండా అసభ్యకరమైన కామెంట్తో మానసికంగా వేధిస్తున్నారంటే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని గౌరవప్రదమైనటువంటి మంత్రి అయిన నన్ను కూడా ఈరోజు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది, ట్వీట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోతూ ఈరోజు ఈ వేదిక మీద నుంచి టీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకున్నది. మహిళలకు ఉచిత బస్సు పెడితే 100 కేటీఆర్ నేను ఒక్కటి అడుగుతా, ఇది తీసుకెళ్లి నీ చెల్లెకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా, నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా, నీకు ఇంకెవరైనా మీ చుట్టాలుంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? ఇది ఇంత దారుణంగా ఇటువంటి పోస్టులు పెట్టి ఒక గిరిజన మహిళను, ఒక బీసీ మహిళ, నేను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు ఇంత అవమానంగా, ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్ కు ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకు. అటు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ను వ్యతిరేకిస్తూ పద్మశాలిలో బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో నిన్న బీఆర్ఎస్ కార్యకర్తలు వారిపై తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీన్ని కూడా మంత్రి కొండా సురేఖ ఖండించిన విషయం తెలిసిందే. బంజారా హిల్స్లోని బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర. ఆ దృశ్యాలు కూడా మనం ఒకసారి స్క్రీన్ పై చూడొచ్చు. మరోవైపు మహిళలను కించపరిచిన పట్ల మరో మంత్రి ఫైర్ అయ్యారు. ముఖ్యంగా
సీతక్క ఈ విషయంలో కూడా ఆమె మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి మహిళలంటే గౌరవం లేదంటూ సీతక్క మండిపడ్డారు. మేయర్ విజయలక్ష్మి తనపై అలాగే కొండా సురేఖపై చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మహిళా నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ వెనక్కి నెడుతుందంటూ ఆమె తీవ్రంగా విమర్శించారు. ఆడవాళ్ల పైన అది గ్రామీణ మహిళలు బస్సులలో ఎక్కే మహిళలు క్యాబరెట్ డ్యాన్సులు చేసుకోండి, రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు మరి మొన్నటికి మొన్న నాకు సోదరుడు, నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్న, మరి అదే విధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూర్చున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు. నిన్న మా జిల్లా సోదరిమణి కొండా సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు, కండువ చేనేత నూలు దండేసిండు. దాన్ని షాదీ కళ్యాణం లక్ష్మి పంచిర్రు అని ఇట్లానట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే, ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా, అసలు ఏం చేస్తే కరెక్ట్ ఏం చేయకుండా మా పని మేము చేసుకున్నాం, మమ్మల్ని వెంటబడి వేధిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అరే మీ ఇళ్లలో ఆడకూతురు లేరా? ఇంత దుర్మార్గంగానా? నిన్న మొన్న కూడా సీఎం కుటుంబాన్ని వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తా ఉన్నారు. అంటే వీళ్ళు మనుషులు కాదా? అసలు ఏం నేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ బికారుల నాయకులారా? మీరు ఏం నేర్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా. ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటైర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ల మీద. మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికి అంతా తెలుసు, కానీ అయినా కూడా మేము ఆడకూతురుగా మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు. ఈ రోజు మరి మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే ఇగో గాజులు వేసుకొని అంటారు, గాజులు వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ పనికిరారట. వీళ్ళందరూ మరి ఎన్నో పనులు చేస్తున్నారు, అద్భుతాలు సృష్టిస్తున్నారు, ఈ దేశాన్ని ఏలినరు, ఇవాళ ప్రపంచాన్ని ఏలుతున్నారు. కానీ ఆడవాళ్ళంటే ఇంత చులకన భావం, ఇంత దురహంకారం అటువంటి భావము, అదే విధంగా యాక్టివ్ గా పనిచేసేటువంటి మహిళా మంత్రుల మీద, మహిళల మీద, గ్రామీణ మహిళల మీద. రైట్. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అంబర్పేటలో మోతే రోహిత్, కాంగ్రెస్ నేత మోతే రోహిత్ అండ్ టీం అడ్డుకున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. కేటీఆర్ను నిన్న కేటీఆర్ వాహనంపై ఒక రకంగా దాడి చేసే ప్రయత్నం కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంబర్పేటలో పర్యటనకు బయలుదేరిన కేటీఆర్పై ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా సోషల్ మీడియాలో, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖపై వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గత 2 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తుంది. అటు కొండా సురేఖ కూడా కంటనీరు పెట్టుకున్నారు. తాను మంత్రిగా బయటకు తిరగలేని పరిస్థితిలో ఉన్నానంటూ ఆమె చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి కనబడుతోంది. కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మోతే రోహిత్ కాంగ్రెస్ పార్టీ నేత ఆధ్వర్యంలో ఒకసారిగా అంబర్పేటలో ఆందోళన దిగారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కేటీఆర్ బీఆర్ఎస్ నేత కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన కారుపై ఎక్కి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హంగామా సృష్టించిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అంబర్పేటలో ఒకసారిగా కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకోవడంతో కాస్త టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, అంబర్పేటలో కేటీఆర్ కాన్వాయ్ని, ముఖ్యంగా మంత్రి కొండా సురేఖపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ కాన్వాయ్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఏం జరిగింది అక్కడ, ఎట్లాంటి వాతావరణం క్రియేట్ అయింది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ నివాసాలు ఏవైతే ఉన్నాయో ఆ నివాసాలకి ఇప్పటికే అధికారులంతా కూడా RBX రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి ఒక సింబల్ గీశారు. ఆ మూసీ రివర్ ఫ్రంట్లో భాగంగా, మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ నదికి ఆనుకున్నటువంటి ఏవైతే ఆ 50 మీటర్లో ఉన్నటువంటి ఇళ్లనంతా కూడా ఖాళీ చేయాలి, ఖచ్చితంగా వాటిని కూల్చివేస్తామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. హైడ్రా తరహాలోనే వాటి కూలగొట్టడాలు కూడా ఉంటాయంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఏదైతే RBX రాసినటువంటి సింబల్స్కి సంబంధించినటువంటి ఇళ్ళన్ని కూడా ఖాళీ చేసి ఏదైతే చెంచల్గూడకు సంబంధించినటువంటి జైలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ డబల్ బెడ్రూమ్లకు వాళ్ళంతా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. అక్కడ నివాసం పొందినటువంటి వాళ్ళ ఇల్లు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయినటువంటి ఇల్లుని అధికారులు కొంతమంది కూలీలను పెట్టి ఇక కూల్చుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బస్తీవాసుల్ని, ఆ పేదల్ని పరామర్శించడానికి, పలకరించడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ బయలుదేరిన నేపథ్యంలోనే ముషీరాబాద్కి సంబంధించి ముషీరాబాద్లో ఆ ప్రాంతంలో కేటీఆర్ కాన్వాయ్పై ఒక్కసారిగా దాడి జరిగింది. గతంలో నిన్న మొన్న నుంచి చూస్తూ ఉన్నాము. ఇక బీఆర్ఎస్ నేతల మధ్య, కాంగ్రెస్ నేతల మధ్య ఒక రకంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కొండా సురేఖ మీద కొంత
వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కొన్ని పోస్టు పెట్టడం జరిగింది. రఘునందన్ రావు కొండా సురేఖకు సంబంధించి ఒక ప్రోగ్రాంలో నూలు పోగు దండ వేస్తూ ఉంటే దాన్ని కొంత కాంట్రవర్సీగా కొంత వక్రీకరిస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని దాన్ని నిన్ననే మంత్రి కొండా సురేఖ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇతర నేతలంతా కూడా ఖండించారు. సో ఈ నేపథ్యంలోనే బేషరతుగా కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సంబంధించినటువంటి కాన్వాయ్ మీద దాడి చేయడం జరిగింది. ఆయన మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బాధితుల్ని పరామర్శించడానికి ఇటు గోల్నాక, అంబర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇక శంకర్ నగరు, చాదరగట్టు ఇటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే కూలగొట్టడాలు జరుగుతూ ఉన్నాయి. ఇళ్లను ఒకసారిగా నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళకు అండగా బయలుదేరుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై అయితే కాంగ్రెస్ నేతలు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు మొత్తం కూడా మూసీ నది పరివాహక ప్రాంతం చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు తమ వంతుగా మేము వాళ్ళకు అండగా ఉండడానికి బయలుదేరుతూ ఉంటే మా కాన్వాయ్ మీద దాడి చేయడం సరికాదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. రామ్దాస్, శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కేటీఆర్ వాహనాన్ని మంత్రి కొండా సురేఖపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్విట్టర్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. కేటీఆర్ కాన్వాయ్పై దాడి చేసిన కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ వెనకాల ఉండి చేసినట్టు కొండా సురేఖ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన చోటు చేసుకుంది. కొండా సురేఖ నిన్న తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కంటనీరు పెట్టారు. ఒకసారి చూద్దాం. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని నా బాధ ఏంటంటే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.